కాలేజీలకి చెల్లించాల్సిన డబ్బులు కట్టరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులు చెల్లించరు. మరి పేద మధ్యతరగతి వర్గాలను ఎలా మీరు ఉద్ధరిస్తారు? అంటే వాళ్ళ ఓటుకి మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొంది మీ సంపద పెంచుకునేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి సంపద ఏం పెరగలేదు, ఇవాళ చూస్తే అపారంగా ఆయన సంపద పెరిగిపోయే పరిస్థితి. మీ పార్టీ ఆఫీసుల్లో ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎన్నికల ముందేమో కిస్తీలు కట్టాక డబ్బులు ఉండవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మీరు లఘుశంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సెక్రటరియట్ నుంచి గన్నవరానికి విమానం, గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దగ్గరికి హెలికాప్టర్, రాజమండ్రికి ప్రత్యేక విమానం, రాజమండ్రి నుంచి పిఠాపురానికి హెలికాప్టర్, పిఠాపురం నుంచి వైజాగ్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి తిరుపతికే స్పెషల్ ఫ్లైటు, తిరుపతి నుంచి కడప వెళ్ళాలంటే హెలికాప్టర్. ఈ హెలికాప్టరు విమానం, ప్రత్యేక విమానం జనంలో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే కొడతానని భయమా? జనంలో కలిసి వెళ్తే జనం తిడతారని భయమా? ఎందుకు మీరు వెళ్ళలేకపోతున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా అయితే స్పెషల్ ఫ్లైటు, హెలికాప్టర్ తప్పితే. ఎన్నికల్లోనేమో కారు టాప్ ఎక్కి వెళ్తారు, కారు టాప్ మీద కూర్చుంటారు ఎన్నికల్లో. ఇప్పుడేమో కనపడకుండా విమానాల్లో ఇంకో పక్క ప్యాసింజర్ కూడా ఉండకుండా మీరు ఒక్కళ్ళే విమానంలో వెళ్తారు, హెలికాప్టర్లో దిగుతారు. అంటే అదేమన్నా పోనీ మీ సొంత సొమ్ములా? కాదు కదా. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల పన్ను కట్టిన డబ్బుల్లోంచే మీరు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా ముగ్గురు తిరిగేటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు కానీ లేదా ప్రత్యేక విమానాలు కానీ, ఆఖరికి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే. చెప్పండి, బయటికి పెట్టండి. ఆ డబ్బులు ఎక్కడి, ఎవరు కడుతున్నారు? వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు, వారం వారం హైదరాబాద్ వెళ్ళే డబ్బులే విమానాలకు ఎవరు డబ్బులు కడుతున్నారు? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో, తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా, చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు కదా. హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి, భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం డబ్బులు కడతాకి? చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి ఈ ఒక్క సంవత్సరం, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూన్ 8 12 మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. జూన్ మాసంలో లేదా నెలాఖరికి చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు, ఎవరికి విలేకరులు గారు కూడా? జూనేనా? జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మటర్లు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా, లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తి అవ్వకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల 18 ఏళ్ళు నిండంగానే 50, అట్లాగే 59 ఏళ్ళు లోపు వాళ్ళందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు. నెల నెల 1500 వేస్తారన్నారు. ఆ డబ్బులు ఏమైపోయినాయి? ఉచిత బస్సు ఏమైపోయింది? ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు, అసలు ఉచిత బస్సు అని ఎవడు చెప్పాడు? ఏ బుద్ధున్నట్టు చెప్పాడు? ఎవడు చెప్తాడు? ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు? ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు.
వత్తాసు చంద్రబాబు నాయుడికి. కూటమి ప్రభుత్వం కదా. కూటమి అంటే ఇటు విషపు కూటమి ఇది. ఎన్నికల ముందేమో కాళ్ళ ఏళ్ళ పడతారు, ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద ఎక్కు తొక్కేటువంటి పరిస్థితి ప్రజల్ని. పిల్లల చదువుల గురించి పట్టించుకున్నవాడు లేడు, కాలేజీ ఫీజులు కడతలేదు, తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరీ కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులు అందరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని. ఈ ప్రభుత్వం కట్టదోసి వస్తాం, మాకు అనవసరం, ఆడు కడితే అప్పుడు మేము వేస్తాం లేవయా అని చెప్పి దబాయించే పరిస్థితి. పరీక్షలు రాయనివ్వట్లేదు, మెస్ ఛార్జీలు ఏరి మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ ఛార్జీలు వేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంత దగా, ఇంత మోసం. ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు. పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే, గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు. ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు, సామాజిక వెనుకబాటు కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలన చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరు? కానీ ఆ హోంమంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాందీ వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన ఆవిడ వెళ్ళిపోతారు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు. అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే, ఆయన చంపడం తప్పే, కానీ ఆయన మీద ఉన్న సానుభూతి, అరే ఇవాళ 2025 సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి, అంటే వాళ్ళకి ఉప్పు, పప్పు, బియ్యం ఏవి కూడా అమ్మము అని చెప్పని బరితెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించే దిక్కు లేకపోవటం అనేది ఇంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి? మీ ఆలోచన, మీ మనస్తత్వం, మీ పోకడలు డబ్బున్నోళ్ళని, అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని, పేదల్ని, వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి? మీ ప్రభుత్వాన్ని గల్లా పట్లే డబ్బులు లేవు, భయం వేస్తుంది. కోరికలు, ప్రజలకు ఇచ్చిన మాట చూస్తే ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం. ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు, చెప్పేప్పుడేమో అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏమార్చాలని చూస్తారు. అప్పు చేయడానికి మాత్రం భయం లేదు, బెరుకు లేదు, బరితెగింపు. అంటే ఈ 1,47,000 కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక తంతు అయితే, ఒక ఎత్తు అయితే, రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి 1,91,000 విలువైన కోట్ల విలువైన 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని, సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి 436 గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి, ఇంతకన్నా దగుల్బాజీ పద్ధతి
ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు చేసే పద్ధతి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు కనుగొన్న స్థితి చూస్తే ఎన్నికల ముందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి నెంబర్ 1గా నుంచోబెడతానని చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అప్పుల్లో నెంబర్ 1గా నిలబెట్టేదానికి శరవేగంగా తీవ్రంగా వీళ్ళు ప్రయత్నాలని చేస్తున్న పనుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అప్పులు ఆపమని చెప్పని, ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోమని చెప్పని డిమాండ్ చేస్తాం.